చండీగఢ్లో చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో యూటర్న్ తీసుకుంది. ఇంకా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. పంజాబ్, హర్యానా సంయుక్త రాజధాని చండీగఢ్లో లెఫ్టినెంట్ గవర్నర్ను నియమించాలన్న కేంద్ర ప్రతిపాదన కలకలం రేపింది. ఇక్కడ చట్టాలు చేసే అధికారాన్ని రాష్ట్రపతి పరిధిలోకి తీసుకువచ్చేలా రాజ్యాంగ అధికరణ 131వ సవరణ బిల్లును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం పొందితే చండీగఢ్ ఆర్టికల్ 240 పరిధిలోకి వస్తుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లు వస్తుందని ప్రచారం జరిగింది. దీంతో కలకలం రేగింది. పంజాబ్, హర్యానాలోని బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమయ్యాయి. కేంద్రంపై ఒక్కసారిగా ఎదురుదాడికి దిగాయి. బీజేపీ ప్రభుత్వం పంజాబ్ రాజధానిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని సీఎం భగవంత్ మాన్ మండిపడ్డారు. ఈ నగరాన్ని నిర్మించేందుకు పంజాబ్ రైతులు భూములు కోల్పోయారని, అది ఎప్పుడూ తమ రాష్ట్రంలో భాగమేనన్నారు. దీన్ని వదులుకునే ప్రసక్తే లేదని, ఎంతవరకైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇటు ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పంజాబ్ గుర్తింపుపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. అకాలీదళ్ కూడా కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించింది. కాంగ్రెస్ కూడా కేంద్రం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పంజాబ్ బీజేపీ నేతలు కేంద్రం వైపు ఉంటారా లేక రాష్ట్ర ప్రజల వైపో చెప్పాలని డిమాండ్ చేసింది. ముప్పేట దాడితో పంజాబ్ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారు. చండీగఢ్ పంజాబ్దేనని చెబుతూనే దీనిపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. విపక్షాల నిరసనలతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను కూడా గుర్తించిన కేంద్రం ఈ నిర్ణయంపై వెనక్కు తగ్గింది. చండీగఢ్ను రాష్ట్రపతి పరిధిలోకి తీసుకురావాలన్నది కేవలం ప్రతిపాదన మాత్రమేనని, దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. చండీగఢ్ పరిపాలనా వ్యవహారాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చే ఉద్దేశం తమకు లేదని, అయితే కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ చట్టాలు సరళీకృతం చేసేలా మాత్రమే పరిశీలిస్తున్నామని తెలిపింది. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి వస్తామని, ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడం లేదని స్పష్టం చేసింది కేంద్రం. 1966లో పంజాబ్ నుంచి హర్యానాను విడదీశాక చండీగఢ్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. చండీగఢ్ పాలనా వ్యవహారాలను పంజాబ్ గవర్నర్ చూస్తారు. చండీగఢ్ పూర్తిగా పంజాబ్కు చెందినదేనని, హర్యానాకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా పంజాబ్ నేతలు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆర్టికల్ 240 కిందకు చండీగఢ్ను తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్, పుదుచ్చేరి ఈ జాబితాలో ఉన్నాయి.